ఫిట్స్ అంటే చాలామందికి భయం. ఇది బహుశా మనలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన కొన్ని మిత్స్ వల్ల అయ్యుండొచ్చు. సో, అవి ఎంతవరకు నిజాలో ఇప్పుడు తెలుసు. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సాయి చందర్ రెడ్డి, పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఎట్ ఐరా చిల్డ్రన్స్ హాస్పిటల్, హనంపట్. మిత్ నెంబర్ 1, ఫిట్స్ అనేది మన కర్మ లేదా దిష్టి వలన వస్తుంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఫిట్స్ అనేది బ్రెయిన్లో జరిగే కొన్ని అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ వలన వచ్చే ఒక జబ్బు. ఇది జన్యుపరంగా కానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వలన కానీ, తలకు దెబ్బ తగలడం వలన కానీ, లేదా జన్మతః ఆర్ పుట్టుకతో బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ లేకపోవడం వలన కానీ రావచ్చు. మిత్ నెంబర్ 2, ఫిట్స్ జీవితాంతం ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. ఫిట్స్ను సరిగ్గా గుర్తించి సరైన డయాగ్నోసిస్ చేసి సరైన మందులు వాడినచో ఇది తగ్గిపోతుంది. కానీ ఎక్కువ కాలం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మిత్ నెంబర్ 3, చాలామంది ఫిట్స్ మందులు మధ్యలో డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఫిట్స్ మందుల వలన మెదడు పాడైపోతుందని మిత్లో ఉంటారు. నిజం ఏంటంటే ఫిట్స్ అనేది మెదడులో ఉండే ప్రాబ్లం వల్లనే వస్తుంది. మనం మందులు అనేవి ఆ ప్రాబ్లంను తగ్గించేందుకే వాడుతాం. కాబట్టి ఈ అపోహను వదిలేసి ప్రశాంతంగా మందులు వాడండి. ఫిట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.